హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విక్ చెర్రీ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే ఇది మొన్న జూలై 20th తీసిన వీడియో అనమాట. మేమైతే గిరి ప్రదర్శనకి తిరగడానికి అయితే వెళ్తున్నాము. ఆ రోజు మేము ఆఫ్టర్నూన్ 2 o'clock బయలుదేరాం అనమాట ఇంటి దగ్గర. ఆ ప్లాన్ ఏమంటే 2 o'clock ఇంటి దగ్గర బయలుదేరితే అక్కడికి 1 hourలో చేరిపోవచ్చు కదా అనేసి ఉద్దేశం మీద మేమైతే 2 o'clock ఆటోలోనైతే బయలుదేరిపోయాము. ఆ రోజు బిఫోర్ 2 days నుంచి అయితే ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి. ఆ రోజు వెళ్తామో లేదని కూడా గ్యారంటీ అయితే లేదు, ఎందుకంటే వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి. కానీ దేవుడు విశేషం ఏంటో తెలియదు, కానీ ఆ రోజు మార్నింగు 10 o'clock వర్షం అనేది పడడం మానేసింది అనమాట. ఇప్పుడైతే మేము ఆటో ఎక్కిపోయామన్నమాట. ఈ గిరి ప్రదక్షిణ వెళ్ళడానికి. చూసారు కదా ఎంత ట్రాఫిక్ అయితే ఉందో అక్కడ రోడ్డు మీద. చాలామంది గిరి ప్రదక్షిణ తిరగడానికి మార్నింగ్ ఆ వర్షంలో కూడా చాలామంది అయితే గిరి ప్రదక్షిణ అయితే చేశారు. మేమైతే ఇప్పుడు వెళ్దామని ఫిక్స్ అయ్యాము. 3 o'clock అక్కడికి వెళ్ళా ఉంటే చుట్టూ మనం తిరిగి నైట్ అంతా తిరిగేసరికి ఎంత టైం అవుతుందో ఏమో తెలియదు అనేసి మేమైతే ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళినప్పటికైతే 4:15 అయితే అయింది మాకు. ఎందుకు అంత టైం అయిందంటే ఆటో గోపాలపట్నం దగ్గర ఆపేశారనమాట. అక్కడి నుంచి సింహాచలం నడుచుకొని వెళ్ళాము. అందుకే మాకు కరెక్ట్గా తొలిపావంచి దగ్గరికి వెళ్ళినప్పటికైతే మాకు 4:15 అయితే అయింది టైం అనేది. మేమైతే గిరి ప్రదక్షిణ చేయడము ఇదే ఫస్ట్ టైం అనమాట. చెప్పాం కదా మేము తొలిపావంచి దగ్గరికి ఒక 5 kilometers అయితే నడుచుకొని వెళ్ళాం. చూసారు కదా ఇక్కడైతే అంతమంది జనాలు అయితే అప్పుడు స్టార్ట్ చేస్తారు. మేమే ఈ లేట్గా స్టార్ట్ చేస్తాం అనుకున్నాము, చాలామంది ఉన్నారు. ఇలా నడుచుకుంటూ అయితే మేము తొలిపావంచి దగ్గరికి అయితే 4:15 కల్లా చేరిపోయాము. మేమైతే చెప్పులు లేకుండా నడుద్దామని ఫిక్స్ అయ్యాము, అందుకే చెప్పులు అయితే వేసుకోలేదు. ఇక్కడ చూసారు కదా మాకైతే ఆ నడిచిన ఇక్కడ నుంచి తొలిపావంచికి నడడానికి 2 hours అయితే మాకు పట్టింది. అక్కడ తోవలోని తీసింది. అప్పటికి చూసారు కదా జనాలు ఎంతమంది అయితే ఉన్నారో, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. అప్పటికో స్టార్ట్ చేసి ఒక 5 lakhs మంది జనాలు అయితే స్టార్ట్ అయితే చేస్తారు. ఇంకా నైట్కి అయితే ఫుల్ క్రౌడ్ అనమాట. మీరు చూసే ఉంటారు, ఇప్పటికి చాలా ట్రెండ్ అవుతుంది కదా ఇన్స్టాలోని యూట్యూబ్లోని రీల్స్ అయితే వస్తున్నాయి కదా, అంత క్రౌడ్ అయితే ఉన్నారు. మేము తోవలోనే అలిసిపోయి అక్కడ స్టార్టింగ్లోనే వాటర్ అయితే తీసుకున్నాం. నడుచుకుంటూ అయితే తొలిపావంచి దగ్గరికి అయితే వచ్చేసాం మేమైతే. ఇంకా రోడ్డు మీద కొబ్బరికాయలు తీసుకొని అయితే కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఈ లైన్ అయితే ఎంత లైన్ ఉంది తెలిసి, ఇవైతే ఆల్మోస్ట్ ఒక 30 lines అయితే పెట్టారు. అయినా సరే ఫుల్ క్రౌడ్ అనమాట. ఈ 30 lines కూడా అయితే ఫుల్గా నిండిపోయి మేమైతే కొబ్బరికాయ కొట్టడానికి కూడా గ్యాప్లు తోసేస్తున్నారు ఫుల్గా. చూడండి ఇక్కడ మీరైతే తోసుకొని అయితే కొబ్బరికాయలు అయితే జనాలు అందరూ కొడుతున్నారు. ఇక్కడైతే ఇంకా రథం అయితే స్టార్ట్ అవ్వలేదు. మేము ఒక్కొక్క లైన్లోకి అయితే దూరిపోయాము. ఒక్క లైన్ కూడా ఖాళీ లేదు, అంత క్రౌడ్ అయితే ఉన్నారు. మా వాళ్ళు రాలేదనేసి మేమైతే ఇక్కడ నిలబడి చూస్తున్నాం అనమాట. ఇక్కడైతే ప్రజెంట్ అయితే కొబ్బరికాయ కొట్టి మేమైతే బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత మా వాళ్ళు కూడా అయితే కనబడిన తర్వాత అక్కడైతే రథం అయితే స్టార్ట్ అవుతుంది. ఆ రథం కోసం చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారు. ఆ రథాన్ని కూడా ఎంత బాగా తయారు చేస్తారో చూడండి. ఇక్కడ అయితే మీకు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఉన్న జనాలు అయితే చూపిస్తున్నాను. మీకు ఎక్కిరిసిపోయాము ఆ జనాల్లోనైతే. అది చూస్తున్నారు కదా పువ్వులతో డెకరేషన్ చేశారు, అదే రథం. ఆ రథం అంతా మన చుట్టూ 32 kilometers కూడా తిరుగుతుంది. 32 kilometers అన్నారు కానీ 32 kilometers ఎక్కువ అయితే ఉంది ఈ తోవ అయితే. మేము నడిచింది అయితే ఆల్మోస్ట్ ఒక 35-40 మధ్య నడిచాము kilometers అయితే. వీడియో తీయడానికి కూడా వీలు లేదు, అంత ఫుల్ ఆఫ్ క్రౌడ్ అనమాట. ఇక్కడైతే ఫుల్గా జనాలు ఉన్నారు. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో కనబడుతుందో లేదో సరిగ్గా అర్థం అవ్వట్లేదు నాకైతే మాత్రం. ఇక్కడైతే రథం అయితే స్టార్ట్ అయిపోతుంది. రథం స్టార్ట్ అవుతుంది అనేసి జనాలందరూ అయితే పక్కకున్నారనమాట. మేమైతే మాత్రం మా అమ్మ వాళ్ళు ఎక్కడ కలిసిపోయినాను వాళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిటింగ్. మా బాప మా పిన్ని అయితే వాళ్ళ కోసం ఎత్తున్నారు, ఇంకా రాలేదేమిటని. ఆ లైన్లోని జనాల్లో మిస్ అయిపోయి అనమాట. మళ్ళీ వాళ్ళ కోసం కాసేపు నిలబడి వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మేమైతే నడక స్టార్ట్ చేసాము. చూసారా ఎంతమంది జనాలు క్రౌడ్ అయితే ఉన్నారో. ఇప్పుడైతే మాత్రం మేమైతే అడివారం దగ్గర ఉన్నాము. సింహాచలం దగ్గర నుంచి అయితే అడివారం అయితే నడుచుకొని అయితే మేము వచ్చేసాము. ఈ అడివారం దగ్గర చూడండి చీమల్లా కనబడుతున్నారు జనాలు అయితే. నేనైతే మాత్రం ఫస్ట్ టైం అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. అంటే ఇక్కడ మా వైజాగ్లోనైతే ఫస్ట్ టైము సింహద్రప్పని గిరి ప్రదక్షిణ చేయడం అయితే మాత్రం. సంవత్సరం లేనంత సంద్రం అయితే ఈ సంవత్సరం అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ 10 lakhs plus అయితే మనుషులు అయితే వచ్చారు ఈ గిరి ప్రదక్షిణకి. మీకు చూస్తుంటే వీడియోలు చూస్తుంటే అర్థమైపోయి ఉండాలి.
అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఇదైతే మేము అలిసిపోయి అయితే ఇక్కడ కూర్చున్నాము. గిరి ప్రదక్షిణ చేసి సగంలో ఇంకా స్టార్టింగ్‌లోనే, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ అయితే నడిచొచ్చాం కదా ఫస్టు. అందుకనేసి ఇక్కడ అరిగోడం దగ్గరే మేమైతే కూర్చొని ఉన్నాము. ఈ వెనక్కి వెళ్తున్నోళ్ళైతే మళ్ళీ తొలిపావంచి దగ్గరికి కొంతమంది అటునుంచి వచ్చేవాళ్ళు ఆర్లోవ అలా హైవే మీద నుంచి వచ్చినోళ్ళైతే ఇలా వెనక్కి నడుచుకొని వెళ్తున్నారు. వాళ్ళు కూడా కొబ్బరికాయ తొలిపావంచి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళు మళ్ళీ ఇదే లైన్కి అయితే వస్తారు. ఈలోపు మా ఊళ్ళో అయితే కనిపించారు. మా వాళ్ళు కూడా కొంచెం వీడియో అయితే తీసిన. ఇక్కడ క్లైమేట్ చూసారా, కొండ ఆకాశం ఎంత బాగుందో. మీ ఇందాక చెప్పాను కదా రథం స్టార్ట్ అయిపోయి వచ్చిందని. ఇక్కడ చూసారా రథం అయితే మేము ఆల్మోస్ట్ ఆరిలోవ దగ్గరలో కూడా కాదు, చిన్న ముసలివాడ దగ్గరలో ఉన్నాము. అప్పటికే రథం అయితే వచ్చిందనమాట. వెనకతలు చూశారు కదా ఎలా పరిగెడుతున్నారో. వీళ్ళందరూ స్టాఫ్ అనమాట. చాలామంది అయితే పరిగెట్టుకొని వెళ్తున్నారు. ముసలోళ్ళు వంటి వాళ్ళు కూడా ఎంత బాగా నడుచుకొని వెళ్తున్నారు ఈ గిరి ప్రదక్షిణలోనైతే. నేను దాన్ని అంతా క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా వెళ్తున్నాను. అది నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మాత్రమే క్యాప్చర్ అయితే చేశాను. మళ్ళీ మేము అలసిపోయి అయితే ఇక్కడ కూర్చున్నాము. మేము కూర్చోపోదాం కానీ మాతో వచ్చిన వాళ్ళు మా అమ్మ మా చెల్లి అయితే సరిగ్గా స్టార్టింగ్లోనే కొంచెం ఇబ్బంది అయితే పడిపోయారు. ఎందుకంటే మరి వాళ్ళు కొంచెం కొత్త కదా, ఎక్కువ మా అమ్మ ఇంచి ఒళ్ళు మీద ఎక్కువ నల్లలేదు కదా, అందుకనేసి వాళ్ళ వల్ల మేమైతే కూర్చున్నాం. ఇక్కడైతే సింహాద్రప్ప ఆవులు అయితే ఉన్నాయి. మళ్ళీనైతే మేము నడకైతే స్టార్ట్ చేసాము. నడుచుకుంటూ అయితే హనుమంత్ తోకైతే మేము వచ్చాము. అక్కడ కనపడుతుంది కదా విగ్రహం, హనుమంతుడు విగ్రహం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మాకైతే 9:30 అయితే అయింది ఈ హనుమంత్ తోక రావడానికి. ఎక్కడి నుంచి సింహాచలం తొలిపావంచి నుంచి హనుమంత్ తోక రావడానికి అయితే మాకు 9:30 అయితే అయింది. ఎక్కడ కూడా మా అమ్మ వాళ్ళు మళ్ళీ మిస్ అయిపోయారు అనమాట. ఎత్తుక్కుంటూ అయితే మేమైతే మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. లోపు వాళ్ళైతే హనుమంత్ ఒక హైవే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయామని కాల్ చేసి సిగ్నల్స్ కూడా ఫోన్ సిగ్నల్స్ అయితే అస్సలు లేవు. అయినా సరే ఎవరితో ఒకరిది ఎలాగోకలా కనెక్ట్ అవుతుందని రోడ్ అయితే క్రాస్ చేస్తాం. ఇక్కడ విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహం దగ్గర నుంచి మేము రోడ్ అయితే మెయిన్ రోడ్కి అయితే క్రాస్ అవుట్ అయితే అయిపోయాము. మా అమ్మ అయితే ఇంకా నల్లేననేసి ఇంటికి అయితే వెళ్ళిపోయింది మా హస్బెండ్ వస్తే. ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంది నేను, మా చెల్లి, మా పిన్ని, మా మేనత్త అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. ఇదైతే వెంకోజపాలెం దగ్గర చూశారు కదా, వెంకోజపాలెం నుంచి సీతంధార ఈనాడు వెళ్ళే రూట్ అనమాట. ఆ రూట్లో తీసింది. ఇక్కడ చూసారు చీమల్లాగా మళ్ళీ కనబడుతున్నారు కదా ఆ నైట్లోని. ఇక్కడ ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో. లైటింగ్ మరేమో తెలియదు కానీ సింహద్రప్పన్ అంటే చాలా కలగా ఉంటారు. ఇంకా మళ్ళీ మనం ఎక్కడికైతే వచ్చామో ఈ రూట్ అయితే మాత్రం కైలాసపురం, మురళీనగరు, మదోదర ఆ రూట్కి అయితే వచ్చేసాం మేమైతే మాత్రం. ఇక్కడ చూసారా పళ్ళు తోవడానికి అయితే అక్కడ ఉన్న చెట్టు కొమ్మలన్నీ అయితే జనాలు అందరూ ఇరగొట్టేశారు చాలా మట్టుగా. అదే అక్కడ క్లిప్ తీశాను మీకైతే మాత్రం. ఇక్కడ కూడా చూసారు చీమల్లా కనబడుతుంది, ఇరుకుగా ఉంది రోడ్డు అయితే మాత్రం. అలా నడుచుకుంటూ అయితే మేమైతే ఎన్ఎస్టిఎల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూసారు ఎంతమంది జనాలు, చాలా ఇరుకు. హనుమంత్ దొక్క దగ్గర నడిచినప్పుడు అయితే చాలా ఫ్రీగా ఉంది కానీ ఇక్కడికి వచ్చిన కోల్దేని ఇరుకు అనమాట. నెమ్మది నడుచుకుని 12 అవర్స్ తర్వాత అయితే మేము గిరి ప్రదక్షిణ అంతా చేసి వచ్చినప్పుడు 12 గంటలు అయితే మాకు పట్టింది. ఇంకా సింహాచలం అయితే మేమైతే చేరిపోయాము. నెమ్మది చాలా మాకైతే ఉండిపోదాం, మధ్య తోవలైతే ఉండిపోదాం, ఏ చేయలేకపోతున్నాం అని కూడా అనిపించింది. దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడు అనిపించింది. ఎలాగో ఒకలాగా చేద్దాం, దేవుడు దేనికి పరీక్షిస్తున్నాడు అనే ఉద్దేశం మీద అయితే మేమైతే ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసాను. ఇది నా పరిస్థితి లాస్ట్లో వస్తుంది చూసేయండి. కొబ్బరికాయ కొట్టే ఓపిక కూడా లేదు, రాళ్ళు గుచ్చిపోయి కాళ్ళకైతే. కానీ అక్కడ చాలామంది సేవ చేస్తున్నారు, కాళ్ళకి స్ప్రేలు రాయడం, కాళ్ళు మసాజులు చేయడము చాలా బాగా చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అయితే సేవ అనేది బాగా చేస్తున్నారు. ఇంకా మాదైతే అక్కడ తొలిపాంచి దగ్గరతోటి స్టార్టింగ్ తోటి తొలిపాంచి ఎండింగ్ అయిపోయింది. నా పరిస్థితి అయితే ఇది. నల్లేక అయితే నడుస్తున్నాను. అక్కడ ఉన్న చిన్న చిన్న రాళ్ళు, కొత్త రోడ్డు వాళ్ళు చిన్న చిన్న రాళ్ళు అయితే గుచ్చిపోయి, నాకు ఆడపిల్లలు లేనందుకు నాకు పుట్టిన మగపిల్లలు ఆడపిల్లలాగా నాకైతే సేవ చేస్తున్నారు. ఇదైతే వీడియో తీస్తున్నట్టు మా చిన్నోడికి పెద్దోడికి అయితే వెళ్ళి ఫస్ట్ మా చిన్నోడు తీసాడు, తర్వాత మా పెద్దోడైతే ఇలా చేస్తున్నాడు. ఆయిల్ అనేది రాస్తున్నాను మన కాల్కి. మసాజ్ కూడా బాగా పట్టారన్నమాట. ఆడపిల్ల లేనందుకు నాకైతే ఆడపిల్లలాగా అయితే మా పిల్లలు అయితే సాయం చేస్తున్నారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది.